1970లో అపోలో మిషన్లో భాగంగా చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాములు అక్కడ ఉపరితలంపై నుంచి రాళ్లను తీసుకొచ్చారు. వాటిని పరిశీలించినప్పుడు అవి సుమారుగా 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఏదో గ్రహశకలం లేదా కామెట్ చంద్రుడిని ఢీకొట్టినప్పుడు ఏర్పడినవని తెలిసింది. అలాంటివి చంద్రుడి మీద సర్వసాధారణం. అయినప్పటికీ ఈ విషయం ఆస్ట్రోనామికల్ సైన్స్ మీద కొత్త ఆసక్తిని రేకెత్తించింది. తద్వారా మార్స్ ఉపరితలాన్ని పరిశీలించినప్పుడు కూడా అదే పరిస్థితి కనిపించింది. అలాగే బుధ గ్రహం విశ్లేషించినప్పుడు కూడా భారీ ఆస్ట్రాయిడ్స్ వల్ల గ్రహంపై క్రేటర్లు ఏర్పడ్డాయని తెలుసుకున్నారు. కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రాయిడ్లు గ్రహాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ కారణంగా భూమి, మార్స్, వీనస్ వంటి గ్రహాలు ఏర్పడ్డాయి. ఇలా ఢీకొట్టుకునే సమయంలో ఆస్ట్రాయిడ్లు సూర్యమండలం అంతటా విస్తరించాయి. సిద్ధాంతం పరంగా చూస్తే ఈ సంఘటనలు భూమితో పాటు ఇతర గ్రహాలపై నేటికీ ప్రభావం చూపిస్తున్నాయి. ఇది అంతరిక్ష యుద్ధంలాగా కనిపించిన దీని కారణంగా మన సౌర వ్యవస్థ ఏర్పడింది. ఇలాంటి సంఘటనల వల్ల సౌరమండలం మొత్తం ఒక యుద్ధ క్షేత్రంలా తయారైంది. నిజంగా ఏదైనా పాత నాగరికతల వల్ల యుద్ధం జరిగిందా, లేక ఈ ఆస్ట్రాయిడ్ల బాంబింగ్స్ ఎందుకు జరిగాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం కొత్త ఎపిసోడ్లోకి వెళదాం. మార్స్ ఈజ్ అనామలీ. మన సౌరమండలంలో ఉండే గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవడానికి కొన్ని మోడల్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి మినిమం మాస్ సోలార్ నెబ్యులా మోడల్. ఈ మోడల్ ప్రకారం సూర్యునికి దూరంగా ఉండే గ్రహాలు చాలా చల్లగా ఉంటాయి. అందుకే అవి గ్యాస్ ఇంకా డస్ట్తో కప్పబడి ఉంటాయి. ఈ పరిశీలనల ద్వారా మనకు సౌరమండలం గురించి కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ గ్రహాల చుట్టూ ఉన్న గ్యాస్ ఎక్కువగా మీథేన్, అమోనియా, కార్బన్ డయాక్సైడ్ వంటి తేలికపాటి గ్యాస్లతో నిండుంటుంది. ఇవి వేగంగా కండెన్స్ అవుతాయి, ఎందుకంటే ఈ గ్రహం తన చుట్టూ ఉన్న గ్యాస్ను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ప్లానెట్లో జూపిటర్ అంటే అతిపెద్ద గ్రహం. ఇది సూర్యుని నుంచి చాలా దూరంగా ఉంది. ఈ దూరం కారణంగా ముందు హైడ్రోజన్, హీలియం లాంటి తేలికపాటి మూలకాలు ఎక్కువగా చేరతాయి. సూర్యుని చుట్టూ ఏర్పడిన గ్యాస్ ఇంకా డస్ట్ కారణంగా సోలార్ నెబ్యులా ఏర్పడింది. అదే సమయంలో మన సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం ఏర్పడింది. ఈ దశలో మ్యాటర్లోని ప్రొడక్ట్ డెవలప్ అవుతూ ప్లానెట్లు ఏర్పడతాయి. కొంతకాలం తర్వాత ప్లానెట్స్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. చివరికి వాటి సైజ్ స్టాండర్డ్ అయింది. తద్వారా ప్రతి ప్లానెట్ తన ప్రత్యేకమైన రూపంలో నిలిచిపోయింది. సూర్యుని దగ్గర ఉన్న పదార్థాలు గట్టిపడి చిన్న గ్రహాలు ఏర్పడ్డాయి. సూర్యునికి దగ్గరగా ఉన్నవి రాతితో కూడినవి చిన్న గ్రహాలుగా ఉన్నాయి. సూర్యుని నుంచి దూరంగా ఉన్న గ్రహాలు గ్యాస్ ఎక్కువగా ఉండడంతో పెద్దవిగా మారాయి. జూపిటర్ లాంటి పెద్ద గ్రహాలు దూరంలో ఏర్పడ్డాయి. గ్రహాల పరిమాణం సూర్యునికి దగ్గరగా లేదా దూరంగా ఉండడాన్ని బట్టి మారుతుంది. చివరిగా మిగిలిన పదార్థాలతో మరికొన్ని చిన్న గ్రహాలు తయారయ్యాయి. సోలార్ నెబ్యులా నుంచి మిగిలిన పదార్థాలతో గ్రహాలు ఏర్పడతాయి. మార్స్, మంగళ గ్రహాన్ని ఎవల్యూషన్లో పెద్దదిగా పరిగణలోకి తీసుకోరు. నాసా సమాచారం ప్రకారం జూపిటర్ తర్వాత అన్ని గ్రహాలు రెగ్యులర్ సైజులో ఉంటాయి, కానీ మంగళ గ్రహం మాత్రం భిన్నంగా ఉంటుంది. మార్స్ చిన్నదిగా ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా చూస్తారు. దీనిలో భౌతిక లక్షణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఇది పరిశోధనకు ముఖ్యమైంది. ఒకప్పుడు 9 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వంలో ఏదో జరిగింది. అది సౌరమండల భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు. నాసా శాస్త్రవేత్తలు జాన్ చాంబర్స్, జేన్ జూనిలేజర్ సౌరమండలంలోని గ్రహాల కక్షలను గమనించారు. వారు జూపిటర్, మార్స్ మధ్య చాలా పెద్ద ఖాళీ ఉందని గుర్తించారు. ఆ ఖాళీ ఎందుకుంది, ఆ గ్రహం ఎందుకు లేదని వాళ్ళు ఆలోచించారు. అది శాస్త్రవేత్తలకు కొత్త ప్రశ్నలకి దారితీసింది. ఒక గ్రహం ఆర్బిట్లో ఉండొచ్చని అనిపించింది. గతంలో ఇక్కడ ఏదైనా గ్రహం ఉండి ఇప్పుడు కనిపించకపోవచ్చన్న అనుమానం కూడా వచ్చింది. కంప్యూటర్ సిమ్యులైజేషన్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొదట 4 గ్రహాల స్థానంలో 5వ గ్రహాన్ని జోడించారు. ఈ 5వ గ్రహం మార్స్కి ఆస్ట్రాయిడ్ బెల్ట్కి మధ్య ఉంచారు. అది సూర్యుడికి 1.9 ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరంలో ఉంది. దీనివల్ల అన్నీ సరిగా పనిచేయనట్టు కనిపించాయి. ఆస్ట్రోనామికల్ యూనిట్ని దూరంగా ఉంచి సరిగా పనిచేస్తుందా లేదా అని పరీక్షలు చేశారు. సిమ్యులేషన్ ఉపయోగించి మన సౌర వ్యవస్థ పరిస్థితి చూసి మిస్సింగ్ భాగాలు గుర్తించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. చివరిగా జాన్ ఇంకా జాక్ కొత్త మోడల్ను తయారు చేశారు. ఇది 5 గ్రహాలను సౌర వ్యవస్థలోని మిగిలిన భాగాలుగా సరిగ్గా కలిపింది. ఇదంతా సిస్టమ్ని సరిగ్గా పనిచేయడానికి సహాయం చేసింది. ఇలా పుట్టిన 5వ గ్రహానికి ఒక పేరు పెట్టారు. ఈ గ్రహాన్ని ప్లానెట్ వి అని పిలిచారు. ఇది మార్స్ గ్రహం కన్నా 0.25% కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. ఇది సోలార్ సిస్టమ్కి సరిగ్గా సరిపోతుంది, ఎందుకంటే ఇది మార్స్ గురించి వివరాలు చెప్పడంలో సహాయపడుతుంది. కానీ కొన్నేళ్ల తర్వాత ఇది మన ఆర్బిట్లో ఉండలేకపోయింది. ఇది సోలార్ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఈ ప్రదేశం మార్స్ నుంచి మెర్క్యూరీ వరకు సోలార్ సిస్టంలో ఒక ముఖ్యమైన పై భాగంగా నిలిచింది. సోలార్ సిస్టమ్ నుంచి ఒక ప్లానెట్ బయటికి వెళ్ళిపోయింది. దీని కారణంగా గ్రహాల గవర్నింగ్ గ్రావిటీ మెర్క్యూరీ నుంచి మార్స్ వరకు ఉన్న అన్ని ప్లానెట్లను ప్రభావితం చేస్తుంది.
ద ఇన్నర్ డిస్ట్రాక్షన్. 2007లో ఒక పరిశోధనలో 96 స్టిమ్యులేషన్ నిర్వహించారు. ఫలితాలు ఒకే విషయాన్ని చూపించాయి. 600 మిలియన్ల సంవత్సరాల తర్వాత 5వ ప్లానెట్ గ్రావిటీ కారణంగా బహిష్కరణకు గురైంది. ఆ ప్లానెట్ చాలా తక్కువ బరువు ఉండడం వల్ల ఇతర గ్రహాల గ్రావిటేషన్ దాని కక్షను డిస్టర్బ్ చేసి సిస్టమ్ నుంచి బయటకు నెట్టింది. ఈ గ్రహం గ్రావిటేషన్ ప్రభావాన్ని తగ్గించడంలో ఇన్నర్ ప్లానెట్స్ పాత్ర ఉంది. ఇన్నర్ ప్లానెట్స్ ప్రభావం వల్ల ఈ గ్రహం ఎప్పుడూ బాహ్య దిశలో నెట్టివేయబడుతుంది. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుని నుంచి మరింత దూరం వెళ్లేలా కనిపిస్తుంది. ఫలితంగా ఈ గ్రహం ఆర్బిట్ ముందుకు కాస్త ఎక్కువ ఎక్స్టెన్షన్గా మారుతుంది. అంటే ఈ గ్రహం ఆర్బిట్ ఎంత సర్క్యులర్గా ఉంటే అది అంత ఎక్కువ ఎక్సెంట్రిక్గా ఉంటుంది. అలాగే ఆర్బిట్ ఎంత ఫ్లాట్గా ఉంటే అది అంత తక్కువగా ఎక్సెంట్రిక్గా మారుతుంది. సోలార్ సిస్టంలో కొన్ని గ్రహాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. అవి ఇతర గ్రహాలు ఎలా కదులుతాయి, ప్రమాదాలు ఎలా జరుగుతాయి అనేది ప్రభావితం చేస్తాయి. కొన్ని పరిశోధనల్లో మార్స్లో ఇతర గ్రహాల కంటే ఎక్కువగా ఆస్ట్రాయిడ్ బెల్ట్ వల్ల మార్పులు వస్తాయి. ఇది వాటి ఆర్బిట్ను అస్థిరం చేసింది. ఇలా మిలియన్ల సంవత్సరాలు గడిచాయి. 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను పరిశీలించేందుకు అనేక సిమ్యులేషన్లు నిర్వహించారు. ఈ సిమ్యులేషన్లలో మొదటి గ్రహం వి అనే గ్రహం ఆస్ట్రాయిడ్ బెల్ట్లోకి ప్రవేశించి అక్కడ ఆస్ట్రాయిడ్తో ఢీకొనడం వల్ల ఈ గ్రహం దిశ మారింది. దీంతో గ్రహాలు, చంద్రుళ్ళు మొత్తం అంతా ఆస్ట్రాయిడ్స్ రాలడం ప్రారంభించాయి. ఈ సంఘటనల వల్ల గ్రహాలపై కాస్మిక్ ఆబ్జెక్ట్స్ లేదా గ్రహాంతర వస్తువుల తాకిడికి సంబంధించి ఆధారాలు ఎప్పటికీ కనిపిస్తున్నాయి. ఇవి కామన్ టైం పీరియడ్ క్రియేటర్స్ అనే రూపంలో గుర్తించబడ్డాయి. అప్పుడు అవే టైం పీరియడ్లో ప్లానెట్ ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్లోకి ప్రవేశించి దానిని డిస్ట్రాయ్ చేసింది. ఆ తర్వాత ఆ ప్లానెట్ యొక్క ఆర్బిట్ కూడా డిస్ట్రాయిడ్స్ అయ్యి సౌర వ్యవస్థ నుంచి బయటకు వెళ్ళిపోయి ఉండొచ్చు. మరోవైపు ఆ ప్లానెట్ సిక్ ప్లానెట్గా మారి ఉండొచ్చు. అలా కాకుండా మరో అవకాశం ఉంది. ఆ ప్లానెట్ వి లేదా అటువంటి ప్లానెట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్లోకి వెళ్ళి అన్ని ఆస్ట్రాయిడ్లను సౌర వ్యవస్థకు బలమైన బాంబులా పంపించింది. కానీ ఈసారి ఆ ప్లానెట్ సౌర వ్యవస్థను దాటకుండా అటు తిరిగి ఇటు తిరిగి ప్లానెట్ సౌర వ్యవస్థలో కొన్ని మార్పులు చేయడంతో ముగిసిపోయింది. సోలార్ సిస్టమ్ నుంచి బయటకు వెళ్లడం కాకుండా అది సూర్యుడి ఆకర్షణ వల్ల నెమ్మదిగా సూర్యుడి వైపు వెళ్ళింది. ఈ రెండు పరిస్థితులు చాలా పరిశీలించబడ్డాయి. చివరికి సమస్యను ఏదో విధంగా పరిష్కరించారు. కానీ కొన్ని విషయాలు మొదట ఉన్న చోటుకి చేరాయి. దీన్ని మార్స్ ప్రయాణానికి చిన్న రాకెట్ మోడల్స్లో చూశారు. రిటర్న్ మిషన్ ఇంకా పూర్తిగా పరిష్కారం అవ్వలేదు. తర్వాత అన్ని సమస్యలను సులభంగా పరిష్కరించగల అవకాశాన్ని గురించి చూశారు. సిమ్యులేషన్లో కొన్ని కొత్త విషయాలు కూడా చూడడం జరిగింది. కొన్నిసార్లు సిమ్యులేషన్లో గ్రహాలు లేదా ఆస్ట్రాయిడ్లు ఒకదానితో ఒకటి ఢీకొన్న సందర్భాలు కనిపిస్తాయి. ప్లానెట్లు మార్స్ వంటి గ్రహాలపై పడడం లేదా అడ్డం రావడం జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమని చెప్పొచ్చు. బిలియన్ల సంవత్సరాల క్రితం మార్స్ పెద్దదిగా మారి సోలార్ సిస్టంలోని ఇతర గ్రహాలను ప్రభావితం చేసేది. కానీ ఆర్బిట్స్ మారిపోవడం వల్ల అవి ఇతర గ్రహాలపై పడతాయి లేదా ఇన్నర్ సోలార్ సిస్టంలో నిలిచిపోతాయి. గ్రహాలపై పడే గుంటలు లేదా క్రేటర్స్ కారణంగా ఒక సమయంలో లేదా హెవీ బాంబార్డ్మెంట్ అనే ఘటన జరిగిందని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. కానీ దీని ఆధారాలు మాత్రం స్పష్టంగా లేవు. మార్స్ గ్రహంపై కనిపించిన క్రేటర్ల గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఒక ప్లానెట్తో ఢీకొనడం వల్ల అక్కడ ఒక పెద్ద బేసిన్ ఏర్పడింది. అది 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై పడిన ఆస్ట్రాయిడ్ లాగే అనిపిస్తోంది. ఆ సమయంలో ఆ ప్లానెట్పై నీటి నిల్వలు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల అక్కడ జీవం ఉండి ఉండొచ్చు. విశ్వంలో ఇంకా ఇతర జీవులు ఉండొచ్చని మనం ఊహిస్తుంటాం. ఆ గ్రహం మీద ఎప్పుడూ జీవం ఉండి ఉండొచ్చని లేదా విపత్తుల వల్ల అంతరించుండొచ్చని చాలా రకాల అన్వేషణలు జరుగుతున్నాయి. మరి దీనిపై మీ ఆలోచన ఏంటి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.